వెల్కమ్ టు మహోదయం టీవీ బిజినెస్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఆధార్ కార్డులో కరెక్షన్స్ చేసుకునే వాళ్ళు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి, ఆధార్ కార్డులో మనం ఎన్నిసార్లు కరెక్షన్స్ అనేది చేసుకుంటాము, తొందరగా కరెక్షన్స్ అయిపోవాలంటే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది తెలుసుకుందాం. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీరు చేసే బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారా? దెన్ వెంటనే మీరు కన్సల్ట్ చేయాలి లైసెన్స్ రస్తా. మన ఎండి నాగేంద్ర గారు మనకి ఏ రకమైన బిజినెస్ రిలేటెడ్ రిజిస్ట్రేషన్స్ అని వీళ్ళు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫుడ్ లైసెన్స్ అయినా, లేకపోతే లేబర్ లైసెన్స్ అయినా, ట్రేడ్ లైసెన్స్ అయినా, ఏ బిజినెస్ కైనా కావాల్సిన లైసెన్స్ వీళ్ళు మనకి అందజేస్తారు. అలాగే వీళ్ళకి ఆల్ ఓవర్ 4 సిటీస్ లో 4 మేజర్ సిటీస్ లో వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, ఇంకా చెన్నై. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ ని కన్సల్ట్ చేయండి అండ్ గెట్ యువర్ బిజినెస్ గెట్ సర్టిఫైడ్ బై లైసెన్స్ రస్తా. ఆల్ ది బెస్ట్. కొంతమందికి ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అనేది తప్పుగా ఉంటుంది, మరికొందరికి నేమ్స్ అండ్ అడ్రస్ మిస్టేక్స్ ఉంటాయి. లైఫ్లో మనం ఆధార్ కార్డులో నేమ్స్ అనేది ఓన్లీ 2 times చేంజ్ చేసుకోగలుగుతాం అండ్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ వచ్చేసి 1 time మాత్రమే చేంజ్ చేసుకోగలుగుతాం. ఇంతకుముందు ఆధార్ కార్డులో కరెక్షన్స్ అనేవి చాలా ఈజీ ప్రాసెస్లో జరిగిపోతుండే, కాకపోతే ఇప్పుడు అది చాలా స్ట్రిక్ట్ అయింది. ఎందుకంటే కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్లలో ఈ ఆధార్ కార్డ్ అండ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. ఆధార్ కార్డ్ అండ్ బర్త్ సర్టిఫికేట్ అనేది 2 మ్యాచ్ అయ్యి ఉండాలి. మీకు తొందరగా ఆధార్ కార్డులో కరెక్షన్స్ కావాలనుకుంటే మేము చేసి ఇస్తాము. మేము ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డ్ కరెక్షన్స్ చేసిస్తాము. ఆల్రెడీ అప్లై చేసుకొని ఉన్న వాళ్ళు, ప్రాసెస్ అనేది ఇన్కంప్లీట్ అయ్యి ఉన్న వాళ్ళకి మేము వాళ్ళ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి ఇస్తాము. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఆధార్ కార్డ్ కరెక్షన్స్ మీద మీకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే కిందున్న నెంబర్స్కి కాల్ చేయండి. మా ఎగ్జిక్యూటివ్స్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మహోదయం టీవీ బిజినెస్. థ్యాంక్ యూ.